కూటమి ప్రభుత్వం నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఇక్కడ ప్రచారంలో తిరిగినప్పుడు రెండో పంటకు మీకు తప్పనిసరిగా నీళ్లు తీసుకొస్తాం, గత గవర్నమెంట్ అన్యాయం చేసిందేమో కానీ మేము మీకు అన్యాయం చేయమని చెప్పారు. ఇక్కడ మాకు వాగ్దానాలు చేశారు. ఇవాళ మాటలన్నీ ఏమైపోయినాయి? మాకు మేము అడిగేది ఒకటే, మాకు పథకాలు ఇచ్చేయండి, మాకు డబ్బులు కురిపెట్టండి అని అంటలా. మా పొలాలకు నీళ్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే మేము పండించుకుంటాం, స్వేచ్ఛా జీవితం వెళ్ళబోతాం. స్వేచ్ఛా జీవితం లేకోకుండా, నిద్రాహారాలు లేకుండా పొలాల్లోకి వెళ్తే ఎగులు బొగులు పంట తగులడిపోయిన పొలాలు లేకుండా జనవరి దాటిన కానీ దీన్ని అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటలేదు. గమనిక మన ముఖ్యమంత్రి గారు, మన నిమ్మల రామానాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు వచ్చి రైతు కాల్వ కార్యక్రమం నుంచి మీరు చెత్త తీసుకుని మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. 20 సంవత్సరాలు బట్టి దావా లేకుండా చేశారు. 2 సంవత్సరాలు చెత్తాలు అయింది. కింద ఎప్పుడు ఇది పంపేశ్వర గారు దాని లైన్ లో 2 సంవత్సరాలు ఆయన ఇప్పుడు అయితే దావా ఇవ్వాలని పట్టుబట్టింది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు.